హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీవీ తెలుగు ట్రేడర్. గత 5 ట్రేడింగ్ సెషన్స్ లోని మార్కెట్ నెగటివ్ గా క్లోజ్ అయింది. బట్ ఈ రోజు సెన్సెక్స్ 800+ పాయింట్స్ అలాగే నిఫ్టీ కూడా 200+ పాయింట్ తో మార్కెట్ క్లోజ్ అయింది. అసలు ఓవర్ నైట్ ఏం జరిగింది, మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఎలాగైంది, ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ రీజన్ యుఎస్ ఇరాన్ టెన్షన్స్ తగ్గడం. మార్కెట్ ర్యాలీకి బిగ్గెస్ట్ రీజన్ జియో పాలిటికల్ టెన్షన్స్ తగ్గడం. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుండి యుఎస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ పెరగడం వల్ల మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $100 పర్ బ్యారెల్ గా ట్రేడ్ అయింది. సో అందుకే మనకి ప్రెషర్ బికాస్ ఇండియా ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇండియా మీద ప్రెషర్ పడింది, అలాగే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మార్కెట్ నెగిటివ్ గా క్లోజ్ ఇచ్చింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం మనకి వార్ అయితే పాజ్ లో ఉంది. ఇప్పుడు వార్ సిచ్యువేషన్ కొంచెం కూల్ అయింది, కొంచెం పాజ్ అయింది. ఇమీడియట్ గా మిలిటరీ స్ట్రైక్స్ లేకపోవడం వల్ల మనకి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 5% గా పడిపోయింది. దీని వల్ల ఇండియాకి చాలా రిలీఫ్ వచ్చింది. రీజన్ నెంబర్ 2, ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియా వైపు. గత కొన్ని మంత్స్ నుండి ఎఫ్ఐఎస్ సెల్లర్ గా ఉన్నారు, బట్ జులై మంత్ లోని వాళ్ళు బయింగ్ స్టార్ట్ అయితే చేశారు. రిపోర్ట్స్ పరంగా ఎఫ్ఐఎస్ జులై మంత్ లోని 42,000 crore కంటే ఎక్కువ మనీ ఇండియన్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేశారు. స్పెషల్లీ బ్యాంకింగ్, లార్జ్ క్యాప్ స్టాక్, ఫైనాన్షియల్ స్టాక్స్ లోని బాయింగ్ ప్రెషర్ ఎక్కువగా కనిపించింది. ఈ వీక్ లోని మారుతి సుజుకి, ఓఎన్జీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్ లాంటి మేజర్ కంపెనీస్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మార్కెట్ ఈ వీక్స్ కంప్లీట్ గా ఎర్నింగ్స్ మీద ఫోకస్ పెడుతుంది. వీక్ రిజల్ట్స్ వస్తే మళ్ళీ మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపించవచ్చు, బట్ అదే కనుక ఎర్నింగ్స్ బాగుంటే మనకి బయింగ్ ప్రెషర్ అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది. నెంబర్ 4, షార్ట్ కవరింగ్ అండ్ టెక్నికల్ బౌన్స్. అంటే గత కొన్ని వీక్స్ నుండి మార్కెట్ పడిపోవడం వల్ల మనకి చాలా షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. నా ఇప్పుడు సడన్ బౌన్స్ వల్ల అంటే మార్కెట్ మూవ్మెంట్ అప్ సైడ్ వల్ల ఈ షార్ట్ పొజిషన్స్ ని కవర్ చేయడానికి బయింగ్ ప్రెషర్ కనిపించింది. ఈ బయింగ్ ప్రెషర్ వల్ల కూడా మనకి ర్యాలీ ఇంకా స్పీడప్ అయింది. టెక్నికల్ గా కూడా మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉండడం వల్ల కూడా మనకి రికవరీ సపోర్ట్ ఇచ్చింది. సో ఇవన్నీ రీజన్స్, స్పెషల్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం వల్ల మనకి ఓ పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించింది. ఒక రోజు మార్కెట్ ర్యాలీతో మనం కన్ఫర్మ్ చేయలేము దట్ బుల్ మార్కెట్ అయితే స్టార్ట్ అయిందని చెప్పలేము. బికాస్ ఈ పాజ్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు తెలీదు. ఇఫ్ ఇట్ మళ్ళీ వార్ వైపు వెళ్తే మళ్ళీ మనకి నెగటివ్ సెంటిమెంట్ మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి క్రూడ్ ఆయిల్ మీద, Q1 రిజల్ట్స్ మీద, ఎఫ్ఐఎస్ బయింగ్స్ మీద, ఇవన్నిటి మీద కూడా మనకి డిపెండెంట్. ఇవన్నీ కనుక మనకి ఫేవర్ లో ఉంటే డెఫినెట్ గా మనకి బుల్ సీజన్ అయితే స్టార్ట్ అయిందని చెప్పగలం. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందని నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.